డ్రాట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌కు సంబంధించి సెమిస్టర్ 2 మాడ్యూల్ 7 ఎలక్ట్రికల్ వైరింగ్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు ఈ వీడియోలో మనము చూడబోతున్నాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద రోడ్ సేఫ్టీ సైన్? సో రోడ్ సేఫ్టీ రహదారి భద్రత గుర్తు ఏమిటి అన్నాడు. సో జనరల్గా ఈ గుర్తు దేనిని సూచిస్తుందని అంటే స్టాప్ అనగా ఆగుము అనేటువంటి ఆదేశాన్ని సూచిస్తుంది. ఇది ఏ రకమైనటువంటి గుర్తు అన్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మ్యాండేటరీ సైన్, ఆప్షన్ బి కాషనరీ సైన్, ఆప్షన్ సి ఇన్ఫర్మేటరీ సైన్, ఆప్షన్ డి ప్రొహిబిషన్ సైన్ అన్నాడు. సో ఇది మనకు ఆగుము అని అన్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా చేయవలసినటువంటి తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రక్రియ కాబట్టి మ్యాండేటరీ సైన్ అవుతుంది, తప్పనిసరి చేయవలసినటువంటి గుర్తు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? టూల్ పేరు ఏమిటి అన్నాడు. దీన్ని వచ్చేసి మనము కాంబినేషన్ ప్లయర్ అని అంటాం. ఎక్కడుంది అని అంటే కనుక ఆప్షన్ సిలో ఉంది. సో దీన్ని ఎందుకు కాంబినేషన్ ప్లయర్ అనాలి అని అంటే కనుక ఇదొక ప్లయర్, ఇదొక ప్లయర్, రెండిటి యొక్క కలయిక ఉంది కాబట్టి కాంబినేషన్ ప్లయర్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్? సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ గల యూనిట్ ఏమిటి లేదా ప్రమాణము ఏమిటి అని చెప్పి ప్రశ్న. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి ఏమి ఉంటుంది అన్నట్టే కనుక ఓమ్ అనేది మనకు యూనిట్. ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అని అంటే ఒక వైర్ గుండా కరెంట్ అనేది ఒక బాడీ తీసుకొని లేదంటే ఒక కర్ర తీసుకున్నా లేదంటే ఒక రాడ్ తీసుకున్నా ఏదైనా ఒక వస్తువు తీసుకొని ఇక్కడ కరెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. కొన్ని వస్తువులు ఏం చేస్తాయి అని అంటే ఇచ్చినటువంటి కరెంటుని ఇచ్చినట్టుగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. కొన్ని చేయలేవు. అంటే చేయలేదు అని అంటే దాని అర్థం ఏమనంటే లోపల రెసిస్టెన్స్ అనేది ఉంది. సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి 10 ఆంపియర్ ఇచ్చినాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 8 ఆంపియర్ మాత్రమే ఉంది కరెంట్. సో అక్కడ ఏమైంది, 2 ఆంపియర్ అనేది డ్రాప్ అయింది కాబట్టి ఈ కండక్టర్కి ఏమున్నట్టు రెసిస్టెన్స్ అనేది నిరోధము, కరెంటును నిరోధించేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వాన్ని మనము ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కలిగినటువంటి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఇక్కడ మనము ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్కి యూనిట్ ఏమిటంటే కనుక ఓమ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎలక్ట్రికల్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ని కొలవడానికి యూజ్ చేసేటువంటి పరికరము ఏమిటి? అమ్మీటర్ ద్వారా మనము కరెంటుని కొలుస్తాం. నెక్స్ట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ థర్డ్ షెల్ ఆఫ్ కాపర్ ఆటమ్? కాపర్ అణువు యొక్క 3వ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 18 ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఈజ్ ద కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్తును ప్రవహించుటకు అర్హత కలిగినటువంటి లేదా విద్యుత్తును ప్రవహింప చేయగల సామర్థ్యము కింద ఇచ్చినటువంటి మెటల్స్లో ఏ మెటల్కి ఉంటుంది అన్నాడు. కాపర్ మెటల్కి ఉంటుంది. ఎయిర్ అంటే మైకా అన్నాడు. సో మైకా అని అంటే కనుక అదొక అతికించడానికి ఉపయోగపడేటువంటి వస్తువు. సో మైకాకి ఉండదు, గాలికి ఉండదు, గ్లాస్లో కూడా కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో కాపర్లో మాత్రమే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అందుకే కాపర్ వైర్లు మనము కరెంట్ వైర్లలో ఉపయోగిస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద టెంపరరీ వైరింగ్? టెంపరరీ వైరింగ్ ఏమిటి కింది వాటిల్లో అన్నాడు. సో ఏది మనకు టెంపరరీ వైరింగ్ అని అంటే కనుక ఆప్షన్ సి క్లీట్ వైరింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డయాగ్రామ్? డయాగ్రామ్ పేరు ఏమిటి అన్నాడు. ఏ డయాగ్రామ్ కనిపిస్తుంది అక్కడ అన్నాడు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే లేఅవుట్ డయాగ్రామ్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? ఎలక్ట్రిసిటీ యొక్క క్వాంటిటీని మనం మెజర్ చేయడానికి
ఏ ప్రమాణాన్ని ఉపయోగిస్తాము అన్నమాట. కులుంబ్ అనేటువంటి ప్రమాణాన్ని మనము ఉపయోగిస్తాము. ఎలక్ట్రిసిటీ అనేది ఎంత పరిమాణంలో ఉంది అని మనం తెలుసుకోవాలి అని అంటే ఉపయోగించవలసినటువంటి కులుంబ్. ఈ విధంగా 10 కేజీల రైస్ ఉంటే మనము కేజీ అని మెన్షన్ చేస్తున్నాము. అలాగే 10 లీటర్ల నీళ్ళు ఉంటే లీటర్ అని మెన్షన్ చేస్తున్నాము. అలాగే టైంని ఏ విధంగా మెజర్ చేస్తున్నామో అలాగే కరెంటును కూడా ఇంత క్వాంటిటీలో ఉంది, ఇంత పరిమాణంలో కరెంట్ అనేది ఉంది అని చెప్పి మనం మెజర్ చేసేదానికి ఉపయోగించేటువంటి ప్రమాణం ఏమిటి అని అంటే కూలుంబ్. నెక్స్ట్, ఈ కూలుంబ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కూలుంబ్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం ద్వారా కూలుంబ్ అనేటువంటి ప్రమాణము ఏర్పడింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ టు బీ గివెన్ టు స్టాప్ బ్లీడింగ్ ఆఫ్ విక్టిమ్? సో రక్తస్రావం జరుగుతూ ఉన్నప్పుడు ఆ రక్తస్రావము జరగకుండా ఆపేందుకు మనము ప్రథమ చికిత్సలో భాగంగా తీసుకునేటువంటి కాజ్ ఏమిటి అంటున్నాడు. అంటే బ్లీడింగ్ అంటే రక్తస్రావం అనేది జరగకుండా ఆపడానికి ప్రథమ చికిత్సలో మనము చేసేటువంటి ప్రక్రియ ఏమిటి అంటున్నాడు. ఏం చేస్తాము అని అంటే ఆ గాయం ఏదైతే ఉందో ఆ గాయం మీద కొంత ఒత్తిడిని మనము కలుగజేస్తాం. ఒత్తిడిని కలుగజేసినప్పుడు రక్తస్రావం అనేది ఆగిపోతుంది అనమాట. సో ఎక్కడ ఉంది అని అంటే కనుక అప్లై ప్రెషర్ ఓవర్ ద ఇంజ్యూర్డ్ పోర్షన్. ఆప్షన్ డిలో చూడండి, గాయపడిన భాగంపై ఒత్తిడిని గురి చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద గోల్డెన్ అవర్ ఫర్ విక్టిమ్ ఇంజ్యూర్డ్ ఆన్ హెడ్ రిస్క్ ఆఫ్ డైయింగ్? ఒకవేళ ఒక వ్యక్తి తలకు గాయం తగిలి చనిపోయే ప్రమాదంలో ఉంటే ఆ వ్యక్తిని మనము కాపాడుకోవాలి అని అంటే ఎంత సమయము మనకు గోల్డెన్ అవర్గా పిలుస్తాము? అంటే గాయం తగిలిన తర్వాత గంట సేపుగా, లేకుంటే 15 నిమిషాలకా, లేదంటే 30 నిమిషాలకా, 45 నిమిషాలకా? సో ఎంత సమయాన్ని మనము గోల్డెన్ అవర్గా పిలుస్తాము అని అన్నాడు. సో మనకు ఫస్ట్ 30 మినిట్స్ అనేది గోల్డెన్ అవర్ అని అంటాం. అంటే ఆ 30 నిమిషాల లోపలనే ఆ తలకు గాయం తగిలినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరిగే విధంగా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 30 నిమిషాలు దాటింది అని అంటే చనిపోయే ప్రమాదము ఉంది అని చెప్పి లెక్క. నెక్స్ట్, what immediate action to be taken if the person gets electric shock? ఎవరైనా వ్యక్తికి విద్యుత్ షాక్ అనేది తగిలితే, కరెంట్ షాక్ అనేది తగిలినప్పుడు మొట్టమొదటిగా లేదా వెంటనే మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏమిటి? సో ఏం తీసుకుంటాము అంటే స్విచ్ ఆఫ్ చేస్తాం. ఆ పవర్ సప్లై ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే తాను పట్టుకున్నాడో అక్కడికి పవర్ సప్లై అనేది వస్తున్నటువంటి మెయిన్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము స్విచ్ ఆఫ్ చేయాలి. మొట్టమొదటి యాక్షన్ మనం అదిగా తీసుకోవాలి. నెక్స్ట్, విచ్ కండిషన్ ఆఫ్ ద విక్టిమ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ కోమా స్టేజ్? గాయపడినటువంటి వ్యక్తి కోమా స్టేజ్లో ఉన్నాడు అని చెప్పి మనము ఎప్పుడు చెప్తాము అని అంటే కనుక ఆప్షన్ డిలోని లై టోటల్లీ సెన్స్లెస్ అండ్ డోంట్ రెస్పాండ్ టు కాల్. ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి పిలిచినా కూడా పలకనటువంటి స్థితిలో ఉంటే గనక మనము ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడు అని చెప్పి చెప్తాం. సో పూర్తిగా తెలివి లేని, ఇక్కడ అబద్ధం అని చెప్పి తెలుగులో కన్ఫ్యూజన్తో ఇచ్చారు, కానీ లై అంటే పడిపోవడం, టోటల్లీ అని అంటే పూర్తిగా, సెన్స్లెస్ అని అంటే ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం, అండ్ డు నాట్ రెస్పాండ్ టు కాల్, పిలిచినా కూడా పలకలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడు అని చెప్పి చెప్తాం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టూల్? ఈ టూల్ పేరు ఏమిటి అన్నాడు. ఈ టూల్ను ఉపయోగించుకొని మనం చెక్కల్లో ఉన్నటువంటి మేకులను బయటికి తీస్తాం. కాబట్టి నెయిల్ ఎక్స్ట్రాక్టర్ ఎక్కడుంది మనకు? ఆప్షన్ సి. నెక్స్ట్,
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్విచ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్? ఎలక్ట్రికల్ సర్క్యూట్లో స్విచ్ యొక్క ఉద్దేశము ఏమిటి అన్నాడు. సో ఎందుకు మనము ఎలక్ట్రికల్ స్విచ్ అనేది ఉపయోగిస్తాము? ఈ సర్క్యూట్లో స్విచ్ అనేది ఎందుకు ఉపయోగిస్తాం? ఎక్కడైనా కానీ మనము స్విచ్ను ఉపయోగించుకొని ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది, అంటే స్టార్ట్ ఆర్ స్టాప్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి, ఎలక్ట్రికల్ సర్క్యూట్లో స్విచ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే కనుక స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ నియాన్ పొలారిటీ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ఏసీ సప్లై? ఏసీ సప్లైని చెక్ చేయడానికి నియాన్ పొలారిటీ ఇండికేటర్ అనేది ఉపయోగిస్తారు కదా, దాని యొక్క ఇండికేషను ఏ విధంగా కనిపిస్తుంది అన్నాడు. సో ఏ విధంగా కనిపిస్తుంది అని అంటే కనుక బోత్ ఎలక్ట్రోడ్స్ విల్ గ్లో, అంటే ఎలక్ట్రోడ్స్ అనేటివి మెరుస్తాయి. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద న్యూ వైరింగ్ ఇన్స్టాలేషన్? సో వైరింగ్ ఇన్స్టాలేషన్ అనేది జరిగిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? సో మెగ్గర్ను ఉపయోగించి మనము వైరింగ్ అనేది సరిగా జరిగిందా లేదా అని చెప్పి మనం చెక్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అప్లైడ్ ఇన్ సీలింగ్ ఫ్యాన్? సీలింగ్ ఫ్యాన్లో మనము కరెంట్ ఎఫెక్ట్ని ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లో మనము ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ని మనము గమనిస్తాము లేదా అప్లై చేస్తాము అంటున్నాడు. ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ అని అంటే కనుక మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం పెర్మిసిబుల్ లోడ్ ఫర్ ఎ లైట్ ఆర్ ఫ్యాన్ సబ్ సర్క్యూట్ యాజ్ పర్ ఐఈ రూల్స్? ఐఈ రూల్స్ ప్రకారము లైట్లకు, ఫ్యాన్లకు కావలసినటువంటి కరెంటు ఎంత అంటున్నాడు. సో లోడ్ అంటే పవర్ కిందకి కూడా వస్తుంది. పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్, వి ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు పవర్ అనమాట. సో ఎంత పవర్ అనేది మనకు లైట్లకు, ఫ్యాన్లకు అవసరం పడుతుంది అంటున్నాడు ఐఈ రూల్స్ ప్రకారం. సో ఆప్షన్ ఏలో 800 వాట్, ఆప్షన్ బి 1500, ఆప్షన్ సి 2000, డి 3000. సో ఎంత మనకు లైట్లకు, ఫ్యాన్లకు అవసరం పడుతుంది అని అంటే 3000 వాట్లు. నెక్స్ట్, సో ఇక్కడ మనకు 3000 వాట్లు కాదు, 800 వాట్లు. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొలారిటీ ఆఫ్ డైరెక్ట్ కరెంట్? డైరెక్ట్ కరెంట్ యొక్క పొలారిటీ ఏమిటి అన్నాడు. ఆప్షన్ డి, పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ వైర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి.